వేదముల యొక్క ముఖ్యోద్దేశము కృష్ణుని చేరుటయే అని గ్రహింపలేక కర్మకలాపముల ఎందు మగునుడై ఉండును. వారి వలన అతడు కాలమును నిష్ప్రయోజనముగా వ్యయం చేసినవాడు ఎగును. కృష్ణ చైతన్యంతో కూడిన మానవులు శబ్ద బ్రహ్మ పరిమితిని అనగా వేదోపనిషత్తుల అవధులను అతిక్రమింపజాలుదురు. అది 52వ శ్లోకం భాష్యము. కాబట్టి భక్తి పెంచుకుంటూ సాధన చేస్తూ ధ్యాన సాధన చేసుకుంటూ ఎప్పుడు స్మరణ రూపదర్శనాలు వీటిలో ఉంటూ ఉంటే ఇంకా వేరే యజ్ఞాలు, వేద పఠనాలు, హోమాలు, రోజు పూజలు, సంధ్యావందనాలు అవన్నీ కూడా అవసరం లేదు. అందుకంటే ఉత్తమ స్థితిని పొందుతారు కాబట్టి అవసరం లేదని చెప్తారు అనమాట. ఉత్తమ స్థితి పొందడానికి కావాల్సిన మానసిక స్థితి, సాధనలు, అవగాహన